నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకి ఎక్కడ కూడా ఎండ్లెస్ అని చెప్పచ్చు. అంతు లేదు, ఎండ్ లేదు. ఏ రకంగా కూడా విమర్శ చేయాలని ఎక్కడ కుదరట్లేదు. వాళ్ళు తీసుకొచ్చే పేర్లకు కూడా, వాళ్ళు ఎలిగేషన్స్ కూడా ఎక్కడ సంబంధం ఉండలేదు. అదానీ అంటారు, అంబానీ అంటారు. ఏదో రకంగా ఎక్కడో చోట విమర్శించాలి కాబట్టి వాళ్ళ పేర్లు కూడా తీసుకొస్తారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే ఆయన మాట్లాడుతూ అదానీ విపరీతంగా సంపాదించేశాడు, నరేంద్ర మోడీ వచ్చాక అంతా కూడా అదానీకే, అంబానీకే, వీళ్ళకే వెళ్తుందంటూ కూడా విషప్రచారం బాగా గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఆయన ఒకసారి బుధవారం నాడు మల్లికార్జున్ ఖర్గే ఆయన అంబానీ మీద సంపాదించేశారు ఈ 10 సంవత్సరాలు అంటూ కూడా ఒక రకమైన ఇది ప్యూర్గా కటకట్ లైస్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనం నెట్వర్త్ చూసుకుంటే అంబానీది 2004లో 2.8 బిలియన్స్ ఉండేది. యూపీఏ 1, యూపీఏ 2 2 అంటే 2014కి 23 బిలియన్స్ అయింది. 721% పెరిగింది అప్పుడు వాళ్ళ ఆస్తి అంతా కూడా. ఎన్డీఏ తర్వాత 2014 నుంచి రూలింగ్లో ఉంది. 2014లో 23 బిలియన్ అయితే 2025కి ఈ 11 సంవత్సరాల్లో 115.3 బిలియన్స్ అంటే 401% పెరిగింది వాళ్ళ ఆస్తి. అంబానీ కాంగ్రెస్ ఎరాలోనే బాగా సంపాదించుకున్నాడు. ఖర్గే ఇవన్నీ చెప్తుంది కూడా సంపాదించుకున్నాడు. ఇదంతా కూడా యూపీఏ 1, 2 టైంలోనే. ఇంకా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన అస్సాం వెళ్ళిపోయాడు. అస్సాంకి వెళ్ళి అక్కడ ఏం మాట్లాడాలి, ఎవరిని ఉద్దేశించి విమర్శించాలి ఏం లేక ఒకటే ఒక స్టేట్మెంటు, హిమంత బిస్వా శర్మని జైల్లో పెట్టేస్తాను, ఇంకేం లేదని. ఆయనకి పవర్లోకి వస్తే ఇవన్నీ చేసేస్తానంటూ కూడా చాలా క్లియర్గా ఒక ఇండికేషన్ పంపించారు. హిమంత బిస్వా శర్మని అరెస్ట్ చేస్తాను, ఈయన ఈ అరెస్ట్ చేస్తాం, మేము అధికారంలోకి వస్తే బ్యాన్ చేస్తామంటూ ఆయనకి ఇది ఫస్ట్ టైం కాదు, ఎప్పుడు కూడా అంతే. హిమంత బిస్వా శర్మని జైలుకు పంపిస్తాం, బిస్వా శర్మని, మోడీని జైలుకి పంపిస్తాం, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తాము, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఒక గుణపాఠం నేర్పిస్తాము, లేకపోతే అదానీని జైలుకి పంపిస్తాము. ప్రెస్ అంటే మాకు అసలు ప్రెస్ని పక్కే పెట్టేశారు ఆయన, మీడియాని అంతా కూడా డిస్డైన్ చేసాడు. జ్యుడిషియరీ మీద అయితే చూసాం, ఇప్పుడు ఆయనకి ఫ్యాన్స్ జ్యుడిషియరీ వాళ్ళంతా కూడా ఆయనకి ఎంత కొత్తగా ఫ్రెండ్స్ అవుతున్నారు. ఇవన్నీ కూడా సెల్ఫీస్ కూడా దిగుతున్నాం, ఇవి కూడా దిగుతున్నారు రాహుల్ గాంధీతో. ఇది కూడా చూస్తున్నాం మనం. సీక్రెట్ ట్రిప్స్, ఫారిన్కి సీక్రెట్ ట్రిప్స్ వెళ్తూ ఉంటారు. ఇండియాకి ఫ్రెండ్స్ కాని దేశాలకు కూడా వెళ్తూ ఉంటాడు ఆయన. ఇదంతా కూడా క్లియర్ సిగ్నల్ ఏం జరుగుతుంది అనేదంతా కూడా. ఎక్కడ వీళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు, ఎక్కడ కనబట్టలేదు. డిఫీట్స్లో రాహుల్ గాంధీ ఎట్లా రికార్డ్స్ వైపు పయనిస్తున్నాడు, కోర్టు బెయిల్స్లో కూడా అదే రికార్డు వైపు పయనిస్తున్నాడు. ఆయన మీద ఉన్న కేసులు, లక్నో మంగళవారం నాడు ఆయనకి బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్తో కలిపి చూస్తే కనుక మనం రాహుల్ గాంధీ మొత్తం 10 కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు. మోడీ సర్నేమ్ మీద డిఫమేషన్ కేసు వేశారు. సూరత్, గుజరాత్ రాష్ట్రంలో కన్విక్ట్ అయ్యాడు. తర్వాత బెయిల్ మీద బయట ఉన్నాడు. నేషనల్ హెరాల్డ్ కేసు ఢిల్లీలో నడుస్తుంది, బెయిల్ మీద ఉండే. గౌరీ లంకేష్కి సంబంధించి డిఫమేషన్ కేసు ముంబైలో, అది బెయిల్ మీదే. ఆర్ఎస్ఎస్ మహాత్మా గాంధీ డిఫమేషన్ కేసు మహారాష్ట్ర భివాండీలో ఉంది, ఆ కేసులో కూడా బెయిల్ మీద బయట ఉన్నాడు ఆయన. ఆర్ఎస్ఎస్ బర్పేట సత్ర డిఫమేషన్ కేసు, ఇది అస్సాం గౌహతిలో నడుస్తుంది, బెయిల్ మీదే. అమిత్ షాది డిఫమేషన్ కేసు అహ్మదాబాద్లో నడుస్తుంది, బెయిల్ మీద. అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ డిఫమేషన్ కేసు అహ్మదాబాద్కి సంబంధించి, అది బెయిల్ మీదే. బీజేపీ కరప్షన్ అడ్వర్టైజ్మెంట్ డిఫమేషన్ కేసు బెంగళూరులో నడుస్తుంది, ఇది బెయిల్ మీదే ఉన్నాడు ఆయన బయటికి. సావర్కర్ డిఫమేషన్ కేసు పూణేలో ఉంది, బెయిల్ మీద బయట. ఇండియన్ ఆర్మీ డిఫమేషన్ కేసు లక్నోలో నడుస్తుంది, బెయిల్ మీద వచ్చారు ఈయన. ఇది కాకుండా అన్కండిషనల్గా అపాలజీ క్షమించమని అడిగింది 2 కేసులు ఉన్నాయి. ఈయన అన్కండిషనల్ అపాలజీ చెప్పింది చాలామందికి బయట తెలియదు. 2 కేసుల్లో ఈయన క్షమాపణ అడిగాడు. ఆ 2 కేసులు రఫేలే కంటెంప్ట్ కేసు సుప్రీంకోర్టు 2019,
రాంగ్లీ అట్రిబ్యూటింగ్ ది ఫేస్ చౌకీదార్ చోర్ హై, కోర్టు ఆర్డర్ రఫేల్ కేసుకి అప్పుడు క్షమాపణ చెప్పాడు. ఆర్ఎస్ఎస్ మహాత్మా గాంధీ డిఫమేషన్ కేసు భివాంది మహారాష్ట్ర నడుస్తున్న 2014. ఆర్ఎస్ఎస్ఏ ఎంకే గాంధీ అసాసినేషన్ మర్డర్కి సంబంధించి అని చెప్పి ఆయన ఆర్ఎస్ఎస్ మీద తీవ్ర విమర్శలు చేసిన దానికి కూడా అపాలజీ చెప్పాడు. ఇది అయింది క్యారెక్టర్ చెప్పాలంటే ఎల్ఓపిగా పూర్తిగా స్ప్రెడ్డింగ్ లైసు, ఈజీగా ఆయనకి వచ్చిందే అబద్ధం చెప్పుకుంటూ వెళ్ళటం, ప్రజల్లోకి వెళ్ళటం, ఇదంతా కూడా. వీళ్ళు 2029లో అధికారంలోకి వస్తాము మేము ఖచ్చితంగా అంటూ చెప్తున్నారు. అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరు? నరేంద్ర మోడీ. ఆయన సీఎంగా 13 సంవత్సరాలు చేశారు గుజరాత్కి, పీఎంగా 11 సంవత్సరాల పరిపాలన పూర్తయింది. ఏమన్నా ఎలిగేషన్ ఉందా అంటే ఒకే ఒక్క ఎలిగేషన్ ఆయన మీద ఉంది, హార్డ్ కోర్ ప్యాట్రియాట్ అని, సనాతని అని. స్కామ్స్ ఏమన్నా ఉన్నాయా? 0. ఏమన్నా లీవ్స్ ఉన్నాయా? సెలవులు ఏమన్నా ఇప్పుడు పెట్టారంటే 0. కుటుంబానికి ఏమన్నా ఫేవర్ చేశారంటే 0. కోర్టులో ఎప్పుడైనా అపాలజీ చెప్పారంటే ఎంతవరకు లేదు. ఎలక్షన్స్ ఏమైనా ఓడిపోయారంటే ఎంతవరకు లేదు, 0. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికైనా కూడా ప్రీవియస్గా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉందా అంటే 0. అందుకే ఈరోజు కూడా భారతదేశంలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్గా ఉన్నారు, అట్లాగే ప్రపంచంలో కూడా ఉన్నారు. ఇట్లాంటి నాయకుడిని ఓడిస్తామని చెప్పి కాంగ్రెస్ కళ్ళకంటుంది. దానికి సమాధానం భారతదేశ ప్రజలు లేదా మీరు కామెంట్స్ రూపేణా పెట్టండి. థ్యాంక్ యూ.